ఎంసెట్ పేపర్ లీక్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంసెట్ పేపర్ లీకేజ్ పై దర్యాప్తును వేగవంతం చేసింది సిఐడి. ఇద్దరు ఏజెంట్లు పేపర్ లీక్ కు కారణమని తెలుస్తోంది. ప్రధానంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే ఒక ఉద్యోగి కన్సల్టెంట్లకు ఈ పేపర్ నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఖమ్మంలోని ఒక కోచింగ్ సెంటర్ యజమానిని కూడా దీనిపై విచారించారు. అలాగే జేఎన్టీయూ రెక్టర్ రమణారావును కూడా ఈ విషయంలో విచారించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ పేపర్ను ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే ఒక ఉద్యోగి ద్వారా కన్సల్టెంట్లు కొనుగోలు చేసి ఒక కోచింగ్ సెంటర్ కు సప్లై చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా పేపర్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులను అలాగే కన్సల్టెంట్లను కోచింగ్ సెంటర్ యజమానిని కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. లీక్ అయిన విషయం తెలిసిన కొద్ది రోజుల్లోనే పోలీసులు చాలా వేగవంతంగా విచారణ జరిపారని చెప్పుకోవాలి. ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయిందనే విషయాన్ని కీలకంగా గమనిస్తున్నారు పోలీసులు. ఇక్కడ 2014 లీక్ అయిన విధంగానే ఇప్పుడు కూడా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంట్లో ప్రధానంగా కోచింగ్ సెంటర్, ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగి, మధ్యలో ఉన్నటువంటి కన్సల్టెంట్లు, విద్యార్థులు వీరంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి పేపర్ లీకేజ్ కి పాల్పడినట్లుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అప్డేట్ ఏంటి? విచారణ ఎంతవరకు వచ్చింది? ఎంసెట్ 2 పేపర్ లీక్ సంబంధించి వ్యవహారం పూర్తిగా సిఐ అధికారులు దీనికి సంబంధించి మధ్యాహ్నం వచ్చేసిన సిఐ అధికారులు ఒక 4 బృందాలను ఏర్పాటు చేసి పూర్తిగా విచారణ వేగవంతం చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికీ దీనికి సంబంధించి రెక్టార్ గా ఉన్న జేఎన్టీయూ రెక్టార్ గా ఉన్న రమణారావుని సిఐ అధికారులు ప్రశ్నించి పలు విషయాలు కూడా తెలుసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ప్రింటింగ్ ప్రశ్న పత్రాలను ఎక్కడ ప్రింట్ చేశారు, దీనికి సంబంధించి తీసుకువెళ్ళిన ఎవరు, తర్వాత ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారు చేయించారు, దీని ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరిగింది అన్న పూర్తి వివరాలు ప్రశ్నలు తయారు దగ్గర నుంచి ప్రింటింగ్ తర్వాత ఫస్ట్ పరీక్షా కేంద్రాలకు పేపర్ వెళ్ళారు మొత్తం అన్ని స్పెషల్ వివరాలన్నీ కూడా రమణారావు దగ్గర నుంచి సిఐ అధికారులు అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఒక 5 విద్యార్థులపైన ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంసెట్ 2, ఎంసెట్ 1 అంతకంటే ముందు ఏపీ ఎంసెట్ ఈ 3 సంబంధించిన ర్యాంకర్స్ తో చాలా తేడా ఉంది. ఒక ఏపీ ఎంసెట్ లో రాస్తే 55,000 ర్యాంక్ రాగా తెలంగాణ ఎంసెట్ 1 లో రాసినప్పుడు 25,000, తర్వాత 295 ర్యాంకులు వేరియేషన్ బాగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి ప్రధానంగా సిఐడి భావిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరే పేపర్ లీక్ అయినట్టుగా ఇప్పటివరకు సిఐడి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఒక ఉద్యోగి ద్వారా పేపర్ బయటకు వచ్చి కొంతమంది కన్సల్టెంట్లకి ఈ పేపర్ ఇచ్చినట్టుగా ఇప్పటికీ సిఐడి అనుమానం వ్యక్తం చేస్తుంది. విచారణ కొనసాగిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో జేఎన్టీయూ దగ్గర నుంచి ప్రింటింగ్ ప్రెస్, పరీక్షా కేంద్రాలు, కోచింగ్ సెంటర్లు, మిగతా 5 విద్యార్థులు, ఒక 2 కన్సల్టెంట్లు, ఈ అన్ని కోణాల నుంచి కూడా వీళ్ళందరినీ కూడా ప్రశ్నించే దశలో ప్రస్తుతానికి సిఐడి ఉంది. 4 బృందాలను ఇప్పటికీ ఏర్పాటు చేసింది. ఈ 4 బృందాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాయి. అంతేకాకుండా రేపటి నుంచి అటు విద్యార్థులతో పాటు కొంతమంది కన్సల్టెంట్లు, తర్వాత కొంతమంది కోచింగ్ సెంటర్లను కూడా రేపటి నుంచి సిఐడి అధికారులు విచారించబోతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.